सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय శ్రీకృష్ణాయ వయం నమః. అర్జునుడు లోపల అహం మమ అనేటువంటి అభిమాన మమకారములు ఆవేశించగా ధర్మయుద్ధమును తన స్వార్థము కొరకు చేసే యుద్ధంగా మాట్లాడతాడు పైకి. అప్పుడు భగవానుడు అంటాడు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు, ఇది నీ రాజ్యం కొరకు వాళ్ళ రాజ్యం కొరకు చేస్తున్న యుద్ధం కాదు. మీకు పర్సనల్గా రాజ్యం రావడం కొరకైతే నేను వచ్చి కూర్చోవడం ఎందుకు? అది మీ గొడవ, మీరు పడాలి. ఇది ధర్మమునకై చేయబడుతున్న యుద్ధము. వాళ్ళు ఆతతాయులై ధర్మ నష్టము ధర్మక్లేశము కలిగిస్తున్నారు, గ్లాని జరుగుతోంది, దాన్ని నివారణ చేసేందుకై యుద్ధం. మొదట్లో దుర్యోధనుడికి చాలా ధైర్యం ఉండింది. వాళ్ళెంత ఒకటో రోజే హతం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా 15, 16 రోజులు అయిపోయింది. ఇంకా వీళ్ళ దగ్గర సైన్యమే లేదు. దుర్యోధనుడి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఎక్కడి వాళ్ళు అక్కడ హతమైపోయారు. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమిటి గొడవ, మనం ఎలాగైనా బయటపడాలనే ఆలోచనతో అతను మళ్ళా ఒక చిన్న సరోవరంలో ప్రవేశించాడు. ఆ విద్యలన్నీ వచ్చు దుర్యోధనుడికి. అన్నింటికీ మించి యుద్ధ పూర్వమే ఒక ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత కాదన్నా భీముడు సామాన్యుడు కాదు. ఆయన గనక గదాప్రహరము చేశాడంటే ఎవ్వడూ ఎదురుగా నిలబడలేడు. భీముడి గద 1100 కిలోల బరువు ఉండే గద. అదేదో మన సినిమా వాళ్ళలాగా డొక్కు గదలు కావాలి. 1100 కిలోలు దాని బరువు. మీకెలా తెలుసు అంటే నేను కొన్ని శ్లోకాల ఆధారంగా ఓసారి రాసుకున్నాను అసలు ఎన్ని కిలోలు అయి ఉంటుంది. అప్పుడు నాకు తేలింది 1130 ఎంతో అన్ని కిలోల గద అది. అంతటి గదను అవలీలగా ఇలా ఎత్తుతాడు అతను. అంతేగాని అబ్బా 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 అంటూ ఎత్తాడు. ఇలా తీసి ఊరికే తిప్పుతుంటాడు సరదాగా. అంటే ఆ చెయ్యి ఎంత బరువు అయి ఉండాలి అంటే గద కంటే చెయ్యి గట్టిగా ఉండాలి. ఇంకా ఆ చెయ్యి అలా ఉంటే భుజం ఎలా ఉండాలి, భుజమే అలా ఉంటే దేహం ఎలా ఉండాలి ఒక్కసారి ఊహించండి. అర్థమైందా? భీముడి స్వరూపం సామాన్యమైంది కాదు. ఇలాంటి వాడి వల్ల ఏనాటికైనా దెబ్బ అని వాడికి తెలుసు అని తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే, ఈ యుద్ధాల్లో చావడం ఈ వ్యవహారం జరగకుండా ఉండాలంటే దేహం బాగా గట్టిగా ఉండాలి కదా, దానికి ఏమైనా ఉపాయం చెప్తావా? ఆవిడ నింది, ఇలాంటివి నాకేం తెలుస్తాయి నాయన, ఇంట్లో ఉండేదాన్ని నేను. అదే కాకుండా కంటికి ఈ మూతలు కూడా కట్టేసుకున్నాను, ఆ కంటికి ఆ పట్టి కూడా కట్టుకున్నాను, నాకేం తెలుస్తుంది? కానీ మీ అన్నగారి దగ్గరికి వెళ్ళు. ఎవరైనా యుధిష్ఠుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గరికి వెళ్ళు, ధర్మరాజు దగ్గరికి వెళ్ళు, ఆయన అడుగు చెప్తాడు. అతను మన ఎక్స్పర్టీ కదా అని నువ్వు అనుకుంటున్నావు, ఆయన అనుకోవట్లేదు. అలా అతనికి శత్రువులే లేరనే భావనలో ఉంటాడు. మంచివాడు, వెళ్ళాడు అంటే వెళ్ళాడు. మనసులో అనుకున్నాడు, మా అమ్మ ఏదో పిచ్చిది అలా చెప్పింది కానీ మనకి చిన్నప్పటి నుంచి పట్టట్లేదు ఇద్దరికి, ఇప్పుడు పోగానే ఏమవుతుంది అనుకున్నాడు. కానీ దూరం నుంచి చూడంగానే అయ్యో మా తమ్ముడు వచ్చాడని చిన్న పిల్లల గంతులు వేసుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకునేసరికి అతను అనుకున్నాడు, ఆహాహా నిజంగా ధర్మరాజే, అతనికి ఎవ్వడితో శత్రుత్వం లేదు అనుకున్న తర్వాత, ఏం తమ్ముడు ఎలా వచ్చావు అంటే అమ్మ పంపించింది. చెప్పు ఏం చేయమంటే అది చేస్తాను. ఏమిటి ఆజ్ఞ? ఆజ్ఞ ఏం లేదు, నాకు ఇలా అనిపించింది, యుద్ధంలో అంత సులభంగా చావకూడదు కదా, కాబట్టి శరీరంలో బాగా బలం కావాలి, అలాంటి ఏర్పాటు ఏదైనా ఉందా అని మా అమ్మని అడిగితే నిన్ను అడిగి రమ్మనింది. అతను వెంటనే చెప్పాడు, దానికి ఈజీగా ఒక మార్గం ఉంది, అంతే కదా నువ్వు అడిగేది, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. నీవు చక్కగా వస్త్రములన్నీ తీసేసి చక్కగా స్నానం చేసి భగవంతుని ప్రార్థించి వివస్త్రుడవై మీ అమ్మ ముందుకు వెళ్ళు. ఆవిడ ఆ కళ్ళు ఆ పట్టి విప్పి గనక నిన్ను చూస్తే నీ దేహము వజ్ర సమానం అవుతుంది అని చెప్పాడు. ఎందుకంటే భర్తకు కళ్ళు లేవు కాబట్టి నేను కూడా చూడను ప్రపంచాన్ని, ఆయన చూడని ప్రపంచంతో నాకేం పని అనేటువంటి పాతివ్రత్య ధర్మాన్ని ఆవిడ అనుష్ఠానం చేసింది. కాబట్టి ఆమె చూపుకు చాలా శక్తి ఉంది. ఆవిడ గనక నిన్ను చూస్తే ఇంకా అజేయుడివి నీవు. అతనికి ఎక్కడ ఆలోచన లేదు, చూడండి యుద్ధం అవుతుంది, రేపు గొడవ అవుతుంది, అయినా సరే చెప్పేశాడు. అది ధర్మం అంటే. ధర్మము మీద శ్రద్ధ అంటే అది. ఎవడు ఎన్ని ఏర్పాట్లు చేసినా, నేను గెలిచినా వాడు గెలిచినా ధర్మమే గెలుస్తుంది. నా దగ్గర అధర్మం ఉంటే నేను ఓడిపోతాను, అతని దగ్గర అధర్మం ఉంటే అతను పోతాడు తప్ప ధర్మమే జయం, సత్యమేవ జయతే అనే వాక్యానికి ప్రతిరూపము ధర్మరాజు. పాపం మధ్యలో ఒకడు వచ్చాడు. మళ్ళా ఇతనికి అనిపించింది వీడిక్కడికి వచ్చేదే తెలుసుకున్నాడు మొదలు. ఎవరికి? సాక్షాత్ కృష్ణ పరమాత్ముడికి అర్థమైంది వీడు వచ్చాడంటే ఏదో లిటిగేషన్తోనే వచ్చాడు. అండ్ ఈ ధర్మరాజు సామాన్యుడు కాదు, బోలా, ఏది నోటికి వస్తే చెప్పేస్తాడు.
కాబట్టి ఎందుకైనా మంచిదని మధ్యలో కాపు కాశాడు. ఇతను మంచిగా స్నానం చేశాడు, కావలసిన ప్రార్థనలన్నీ చేసి వివస్త్రుడై వెళ్తున్నాడు. ఈ కృష్ణుడు వెనక నుంచి ఓ నాగాసాధు నాగాసాధు అని పిలిచాడు. నాగాసాధు ఎవడు రాని తిరిగి చూస్తే అయ్యో నువ్వా దుర్యోధన, నేను ఎవడో నాగాసాధు వెళ్తున్నాను అనుకున్నాను. ఇదేమిటయ్యా పిచ్చిగా ఇలా వెళ్తున్నావు అంటే, లేదు లేదు మా అన్నగారు చెప్పారు, ఇలా మా అమ్మ ముందుకు ఇలా వెళ్ళమన్నాడు, ఆవిడ గనక నన్ను చూస్తే వజ్రమే అయిపోతుందంట దేహం. నువ్వు తప్పు చేస్తున్నావు, అలా చేయకూడదు, తప్పు కదా. కనీసం ముఖ్యమైన భాగాన్ని కవర్ చేసుకొని వెళ్ళాలి. తల్లి ముందు అలా వివస్త్రుడో నిలబడొద్దు, అది చిన్నతనంలో. ధర్మశాస్త్రం ప్రకారం ఎదిగిన పుత్రుడు తల్లి ముందు అలా బట్టలిప్పుకొని నిలబడకూడదయ్యా, తప్పు. అలా నువ్వు అలాగే అంటావు, నాకు తెలుసు, ఏదో చెప్తున్నావు, నేను వినను. మా అన్న నాకు క్లియర్గా చెప్పాడు, ధర్మరాజు మాట అబద్ధం కాదు, వస్త్రములు లేకుండా అని చెప్పాడు. కృష్ణుడు అన్నాడు, అదే కదా నేను చెప్తుంది, వస్త్రములు లేకుండా అన్నాడు కానీ ఇంకోటి ఏదన్నా చుట్టుకోవద్దని చెప్పలేదే, కాబట్టి అరటాకు చుట్టుకొని పోంది. వస్త్రము కానిది. అలాగా, ఓ కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ అన్నాడు, అరటాకు చుట్టుకొని పోయాడు పాపం. వెళ్ళి అమ్మ ఇలా ఇలా అయింది అంటే, ఓ ధర్మరాజు చెప్తే సత్యం, ఇంకా అంతే. భీముడు తనకు ఎంత కోపం ఉన్నదో ఆ కోపాన్నంతా ప్రదర్శించి, ఎందుకంటే ఇతను చేసిన తప్పులు బోల్డ్ ఉన్నాయి, ఆ తప్పులన్నింటినీ స్మరించి స్మరించి యుద్ధానికి పూనుకున్న ఎన్ని గదా ప్రహరణాలు చేసినా ఏమీ కావట్లేదు. ఇక్కడ కొడుతున్నాడు, దెబ్బ తగలట్లేదు, తల మీద కొడితే కూడా గద వంకరవుతోంది తప్ప అతనికి ఏం కావట్లేదు. సడన్గా అప్రస్తుతంగా శ్రీకృష్ణుడు ఏదో భజన అందుకున్నాడు. అందుకొని తాళం వేస్తున్నాడు, ఇలా సరిగా అని చక్కగా తాళం కొడుతున్నాడు. యుద్ధంలో ఎవడైనా భజనలు పాడతాడా? అది ఈయనకేమైంది, ఉన్నట్టుండి భజన అందుకున్నాడు. అండ్ రెండవది, తాళము తొడ మీద వేయడం అధర్మం, శాస్త్ర సమ్మతం కాదు. ఎవరైనా తాళం చేతితో వేయాలి. ఇది కొంచెం భీముడికి తెలుసు ఇవన్నీ కూడా. తాళము చేతి మీద కదా వేసేది, తొడ మీద వేయొద్దే, శాస్త్ర విరుద్ధం అది. కానీ ఇతనేమో తొడ మీదే వేస్తున్నాడు కావాలని. శ్రీకృష్ణుడికి శాస్త్రం తెలీదా? సకల శాస్త్ర స్వరూపుడు ఆయన. కాబట్టి ఇందులో ఏదో ఉంది అనుకున్నాడు. ఓహో, తొడ మీద తాళం వేస్తున్నాడంటే నీ గదను వాడి తొడ మీద కొట్టమన్నాడు. ఒక్క దెబ్బ కొడితే ఊరువులు భంగం అయిపోయి భగ్నోరు దండే ధృతరాష్ట్రపుత్రే. భీముడు గదను గిరగిర గిరగిర తిప్పి ఒక్కటిస్తే 2 కాళ్ళు విరిగిపోయినట్టు అయిపోయి కింద పడిపోయాడు. హతం ఇంక అయిపోయింది అతని పని. మిగతా శరీరం వజ్ర సమానంగా ఉన్న అసలు కిటుకు ఈయన చెప్పకనే చెప్పేశాడు. అండ్ పని జరగాల్సినట్లు జరిగింది. 2 కాళ్ళు చచ్చుబడిపోయి కింద పడిపోయాడు దుర్యోధనుడు. ఇలా ఈ పరిస్థితి అంతా జరిగింది. సాయంకాలం అయింది, యుద్ధ విరామం అయిపోయింది. అప్పుడు అతనికి పరమమిత్రుడైన అశ్వత్థామ అక్కడికి వచ్చాడు. వచ్చి, మహారాజా ఏం పరిస్థితిది, ఈ పాండవులు ఇంత దుర్మార్గులు అనుకోలేదు, యుద్ధంలో ఎక్కడైనా సరే మర్మస్థాన భేదనం చేయకూడదు, యుద్ధనీతికి అది అవమానం, అది తప్పు. కాబట్టి పాండవులు చేసింది అధర్మ యుద్ధం. ఇప్పుడు అధర్మ యుద్ధం అంటే ఏంటి? దాచుకొని కొట్టడం, కొట్టరాని ప్రదేశాల్లో కొట్టడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పట్లో ఫాలో అయ్యేవారు, ఇప్పుడేం లేదులేండి. కానీ యుద్ధానికి ఓ నీతి ఉంది, ఆ నీతిని అనుసరించే చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు గొడవ పడ్డం కాదు. కుక్కలు పోట్లాడుకున్నట్టు పోట్లాడుకోవడం కాదు యుద్ధం అంటే, దానికి ఒక నీతి ఉన్నది. కాబట్టి ఈ పాండవులు దుర్మార్గులు అంటాడు. మీకు కూడా అలా అనిపించట్లేదండి? తొడ మీద కొట్టకూడదు అసలు, అలాగే చూడనప్పుడు కొట్టకూడదు, శస్త్రములు చేతిలో లేనప్పుడు కొట్టకూడదు, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. కానీ కొట్టక అక్కడే కొట్టి చంపాడు. కానీ నియమం ఏంటంటే, ఆతతాయి అయినటువంటి వాడిని మోసంతో అయినా చంపవచ్చని కూడా ధర్మశాస్త్రం చెప్పింది. అర్థమవుతుందా? కొన్ని ప్రత్యేకమైన పాపాలు ఉన్నాయి. ఆ 6 పాపాలు చేసిన వాడు ఆతతాయి. ఆతతాయికి మీరు ధర్మం ఫాలో అయి కొడతాను అంటే కుదరదు. అలాంటి వాడిని మృగమును వేటాడినట్లు వేటాడవచ్చు అని ఉన్నది. మృగాన్ని కొట్టేప్పుడు చూస్తారా, పులి నా ఎదురుకు రామ్మ, అటు నిల్చో, ఇప్పుడు నేను కొడతాను, నువ్వు కూడా తీసుకో అంటారా? దాన్ని చెట్టు చాటు నుంచే కొట్టాలి, అక్కడది అధర్మం కాదు. అలా క్షేత్రాపహరణం, అగ్నితో దహించడం, అలా కొన్ని పాపాలు 6 చెప్పారు. అవి గనక చేస్తే వాడిని మృగతుల్యంగా భావించి చంపేయవచ్చు. క్షత్రియులకు ఆ నియమాలు. మీరు కూడా ఐపీఎస్లో అవి అయ్యి పోలీసుల్లాగా ఉంటే ఆ నియమం పనిచేస్తుంది. అంటే సమాజములో అధర్మమును సంహరించాల్సిన బాధ్యత ఎవడికి ఉన్నదో వాడికి చెప్పిన ఉపదేశం అది, మీకు నాకు అందరికి కాదు. కాబట్టి అసలు ధర్మం ఏంటంటే ఆతతాయిని ఎలాగైనా వధించవచ్చు అనే ధర్మాన్ని అనుసరించే కృష్ణుడు దానికి వీళ్ళను ప్రేరేపించాడు. కానీ అశ్వత్థామ అలా అనుకోడు కదా.
ప్రపంచంలో ఎంత పాపాత్ముడైనా వాడు మన ఫ్రెండ్ అయితే వాడు పుణ్యాత్ముడే. కరెక్టేనా కాదా? ఒకవేళ ఎంత పుణ్యాత్ముడైనా మనకు పడకపోతే మన పక్కింటి వాడు పాపాత్ముడు. అది సిద్ధాంతం. వాడు సాక్షాత్ సాధువంధ్యుడైనా సరే, మహాత్ములు సైతం నమస్కారం పెట్టిన పక్కింటి వాడికి వీడు పాపాత్ముడితోనే లెక్క. ఎందుకు? ఎక్కడో చిన్న చిన్న తగాదాలు వస్తాయి. కానీ అదే పరిస్థితి ఇతను కూడా అన్నాడు. అశ్వత్థామ అన్నాడు, పాండవులు తప్పు చేశారు రాజా, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీ పరాక్రమంతో రాజ్యాన్ని తీసుకున్నారు, తప్పేంటి అని వాడికి తోచిన ధర్మాలేమో మాట్లాడి, నేను ప్రతీకారం తీర్చుకుంటాను. మీరు నన్ను ఇన్ని రోజులు ఫ్రెండ్గా చూశారు, నాకెంతో అవకాశాలు ఇచ్చారు, మీ పగకు నేను ప్రతీకారం తీర్చుకుంటారు, మీరు బాధపడకండి అని చెప్పి ముందుకు వెళ్తుంటే దుర్యోధనుడు అన్నాడు, నాయన ఒక్క నిమిషం ఆగు, ఈ పగలు ప్రతీకారాలు ఆ ఎపిసోడ్లన్నీ అయిపోయాయి. మహాత్ములైన భీష్మాదులే ఏం చేయలేకపోయారు వాళ్ళని. భీష్ముడు సామాన్యుడు కదా, ఆయన నిలబడితే యుద్ధమే అవ్వకూడదు అసలు. ఇంకా అలాంటి భీష్మ ద్రోణాదులే వాళ్ళను ఏమీ చేయలేక పైకి వెళ్ళిపోయారే. నువ్వు హడావిడి పడి ఇంకేం చెయ్యకు, బుద్ధి వచ్చింది నాకు, వదిలేసి పోనీ, మన ప్రాప్తం ఇంతే. అతడన్నాడు, వాళ్ళు ఏమీ ఎందుకు చేయలేకపోయారో తెలుసునా, వాళ్ళు ధర్మాన్ని ఫాలో అయ్యారు. నేను ఇప్పుడు అధర్మాన్ని ఫాలో అయ్యి వాళ్ళని నాశనం చేస్తాను. వాళ్ళు చేసిన ఒకే తప్పు, వాళ్ళు పాండవులను ఏమీ చేయలేకపోయిన కారణం వాళ్ళు ధర్మయుద్ధం చేశారు. నేను ఇప్పుడు అధర్మానికి సిద్ధపడుతున్నాను. అతను అన్నాడు, అది తప్పు, అలా ఎందుకు చేస్తావు? రాజుగారు తమరిని అధర్మంగా సంహరించినప్పుడు, అధర్మంగా మిమ్మల్ని నేల కూల్చినప్పుడు వాళ్ళ పట్ల ధర్మం ఏమిటి? మళ్ళా దుర్యోధనుడిలో పాత సంస్కారం వచ్చింది. కరెక్టేరా కరెక్టేరా కరెక్టేరా, చెయ్యి, ఏదో చెయ్యి. రాత్రి కూడా యుద్ధం చేయరాదు, పడుకునే వారిని చంపరాదు, ఇది కూడా యుద్ధనీతి. కానీ నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళ తలలు నరికి తెచ్చి మీ చేతికి ఇస్తాను, అది నా ప్రతిజ్ఞ అని వెళ్ళాడు. అక్కడ కూడా ఉంటారు కదా ఒకరిద్దరు మన ఫ్రెండ్స్, ఎక్కడైనా ఉంటారు. అరే పాండవుల టెంట్లు ఎక్కడ రా, ఆ 5 పాండవులు. ఇది జరుగుతున్న దానికి కొద్ది సమయం ముందే కృష్ణుడికి మళ్ళా అనిపించింది, ఈ పాండవులు 5 మందిని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఆ టెంట్లలో ఎవరో పడుకొని ఉన్నారు, వాళ్ళు పాండవుల పిల్లలు, ఉప పాండవులు అంటారు. వాళ్ళు కూడా మంచి దేహం, అన్ని వాళ్ళకున్న లక్షణాలన్నీ వీళ్ళకున్నాయి. చక్కగా నిద్రిస్తున్న వాళ్లను వీడు లోనికి వెళ్ళి అందరి తలలు కట్ చేసి తెచ్చాడు. ఆ ఉప పాండవులను సంహరించాడు. తలలు తెచ్చి దుర్యోధనుడికి ఇచ్చాడు, తీసుకో. దుర్యోధనుడికి మిగతా వాళ్ళందరి మీద ఉన్న పగ కంటే ఒకడి మీద ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆ భీముడి తలేది అన్నింటిలో పెద్దగా ఉన్న తలకాయని తీసి చేతిలో పెట్టుకున్నా, ఇది భీముడి తల అని ఒక్క గుద్దితే ఆ తల తునాతునకలైపోయింది. వెంటనే అన్నాడు, బాబు నువ్వు పాండవుల తలలు తేలేదు, లైట్ వేసి చూడు జాగ్రత్తగా. అదేమిటయా, వాళ్ళ టెంట్లకు వెళ్ళి వాళ్ళ తలలే తెచ్చాను. కాదు, నా దగ్గర శత్రువులను ఖండములుగా చేయగలిగిన అస్త్రములు బోల్డ్ ఉన్నాయి. అవన్నింటినీ మాటిమాటికి ప్రయోగించిన భీముడికి తల వెంట్రుక రాలలేదు ఇప్పుడు దాకా. ఒక్క దెబ్బకి తలకాయ చితికిందంటే ఇది భీముడి తల కాదు. కాబట్టి నువ్వేదో పొరపాటు చేసావని తర్వాత చూస్తే భీముడి పిల్లల్ని, ఈ 5 మంది పిల్లల్ని తల నరికి తెచ్చాడు. మళ్ళా దుర్యోధనుడు అన్నాడు, ఇప్పుడు కనీసం మా సంతతైనా ఉంటదనుకున్నాను, ఏదో అధర్మం చేసి పోతున్నాం, కానీ రేపు తర్పణం ఇవ్వడానికి కూడా ఎవరిని మిగల్చలేదు కదరా బాబు, నువ్వే మిత్రుడివి. మంచో చెడో వాళ్ళు ఉండుంటే మాకందరికీ కనీసం శ్రాద్ధాది కర్మైనా చేసేవాళ్ళు, తద్వారా కనీసం కొంత లాభం ఉండేది. మొత్తం పిల్లలు లేకుండా వంశశూన్యం చేసేసావే, అయ్యో అని బాధపడ్డాడు. సరే, ఇతనికి మళ్ళా ప్రతీకారం పెరిగింది. ఎలాగైనా వీళ్లను నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాజుగారికి ఆనందం కావాలని కోరుకున్నాడు. కానీ మొత్తానికి ఆ రాజుగారు అలా బాధపడుతూ, వంశక్షయమైందే, తర్పణం కూడా ఇచ్చేవాళ్ళు లేడనుకుంటూ అతను చచ్చాడు. ఎవరు? మన మిత్రుడు దుర్యోధనుడు. వాడి పని అయిపోయింది. ఇతను అనుకున్నాడు, ఎలాగైనా ఏదైనా ప్రతీకారం తీర్చుకోవాలని. ఎక్కడో దాచుకున్న సమయంలో తదనంతర ఉదయం అర్జునుడు, భీముడు వాడిని పట్టుకొని పశువులు కట్టినట్లుగా కట్టి రథంకి ఈడ్చుకొచ్చారు అక్కడికి. ఎందుకంటే తల్లి ఏడుస్తోంది, ద్రౌపది ఓ అని ఏడుస్తోంది పాపం. ఆవిడ బాధ చూడలేక, ఓ ద్రౌపది, నీ బిడ్డల శవాల్ని తగలబెట్టి స్నానం చేయాలి కదా, స్నానానికి ముందు వీడి తల మీద కాలు పెట్టి నువ్వు స్నానం చేయి, వాడి తల నరికి తీసుకొచ్చిస్తాను నీకు అని చెప్పి వెళ్ళారు. మొత్తానికి వాడిని పశువుగా బంధించారు. బబంధామర్షతామ్రాక్ష పశుం రసనయాయథా. కోపంతో ఎర్రగా అయిన కళ్ళతో ఉన్న అర్జునుడు వాడిని పశువుగా కట్టి తెచ్చి ఇక్కడ పడేశారు. చెప్పు ద్రౌపది, ఏం చేద్దాం వీడిని, ఈ పాపాత్ముడిని?
ఆవిడనింది, ఏమైనా వాడు ఎంత చెడు చేసినా మీ గురువు గారి పిల్లవాడు వాడు, నా పిల్లలు ఎలాగో పోయారు, వాణ్ణి చంపి గురుపత్నికి ఏడుపు ఎందుకు మిగల్చాలి, కాబట్టి వదిలేయండి, ఇంకా వదిలేసేయండి, నాకు వాడిని ఏం చేయాలని ఏమీ లేదు, ఎందుకంటే విద్య నేర్పిన గురువు పిల్లవాడు, కాబట్టి వదిలేయండి అంటే అక్కడే శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన వైపు చూశారు. స్వామి ఏం చేయమంటారు? శ్రీకృష్ణుల వారు అన్నారు, బ్రహ్మబంధుర్నహంతవ్యః. వీడు బ్రాహ్మణుడు కాదు, మరి అలాగని జాతి బ్రాహ్మణుడే కదా, కాబట్టి బ్రహ్మబంధువు అంటారు వాళ్ళు. ఎవరైతే వేదాధ్యయనము చేయరో, నిత్య సంధ్య గాయత్రి ఇత్యాదులు చేయరో, అలాగే తమకు విధింపబడినటువంటి వేదశాఖను ప్రచారము చేయరో, ఇలాంటి అంటే బ్రాహ్మణ కర్మ, యజనం యాజనం పఠనం పాఠనం ఇట్లాంటివి ఎవరు చెయ్యరో వాడికి ఉన్న పేరు బ్రహ్మబంధు. బ్రహ్మబంధు అంటే చాలా పెద్ద పేరు అనుకునేరు, అంటే ఇంకా పేరుకు బ్రాహ్మడు, వీళ్ళ బంధువులు బ్రాహ్మణులు అని. అంటే అర్థం ఏంటి? వీడిని లెక్కలోకి తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని మరి అలా పుట్టాడు కదా, కాదనడానికి వీలు లేదు. కాబట్టి బ్రహ్మబంధు అంటే ఇతని బంధువులంతా విద్వాంసులు, అంటే వీడెవడు? అజ్ఞాని అని. అలా బ్రాహ్మకర్మ గనక చేయకపోతే వాడిని పెద్దగా బ్రాహ్మణుడి కింద లెక్క పెట్టలేదు. బ్రహ్మబంధువుకి ఎక్కడా పుణ్యవంతుడనే పేరు ఎక్కడా లేదు, ఉపనిషత్తులో అలా వస్తుంది. సో కానీ ఏది ఏమైనా సరే మరి నీ గురువు పిల్లవాడు, కాదనలేము. ఆవిడ చెప్పింది కూడా కరెక్టే, నా హంతవ్య, అతన్నే చంపడం మంచిది కాదు అని ఎవరు చెప్పారు? ధర్మశాస్త్రములలో నేనే మొట్టమొదట బోధించాను, భగవంతుడినైన నేను ధర్మశాస్త్రంలో చెప్పాను. అలాగే ఆతతాయి వదార్హ, వదార్హణ అంటే ఆతతాయి, ఏ 6 పాపాలు చేసినవాడు, విషమిచ్చి చంపడం, ల్యాండ్ గ్రాబింగ్ చేయడం, పడుకున్న వారిపై ఇట్లాంటివి చేయడం, ఇలాంటివేవో 6 పాపాలు ఏవో చెప్పారు, మహాపాతకాలు, ఇంకా వీడిని సహించడానికి లేదు, అలాంటి వాడిని సంహరించాలి అని కూడా నేనేం చెప్పాను. కాబట్టి అర్జున, మాటి మాటికి నా మొహం చూడకు, ఈ రెండును దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి చెయ్యి. అర్జునుడు అన్నాడు, ఇంకా వీడిని చంపడం కంటే వీడిని అవమానం చేసి వదిలేద్దాం అంతే అని. అతని తల మీద ఒక మణి ఉండేది, అశ్వత్థామకు జన్మతః శిరస్సులో ఒక మణి ఉంది. కత్తి తీసుకున్నాడు, అడ్డగోలుగా జుట్టు కొరిగాడు, ఆ మణిని లాక్కున్నాడు. ఆ మణిని తీస్తూనే వాడిలో ఉన్న తేజస్ అంతా ఒకే క్షణం పోయింది. ఇంకా ఎంత కురూపిగా ఉన్నాయంటే వాడి మొహం చూడబుద్ది అవ్వదు. అలా చేసి పో అని వదిలేశాడు. తద్వారా వాడికి మరింత ప్రతీకారం పెరిగింది, నన్ను ఇంత అవమానం చేస్తారా? ఆవిడ చెప్తూనే ఉంది, గురుపుత్రుణ్ణి ఏం చేయకని చెప్తుంటే నన్ను ఇంత అవమానం చేశాడు, వీడు చేసిన పాపం మర్చిపోయాడు వీడు అని. పునః వీడేం చేశాడు? బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆల్రెడీ 2 సార్లు సంధిస్తాడు ఇలా. ఈ అర్జునుడు వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, గతి లేక. వాడు ఇంక అతని చేతికి దొరికితే నా పని అయిందని. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడం చేత అర్జునుల వారు మళ్ళా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఉపసంహారం చేశాడు. వీడు తిరిగి అవమానం అయ్యాక మళ్ళా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే అస్త్రములలో అది రాజు లాంటిది, దాన్ని వెనక్కి తిప్పడం కష్టం, దాని లక్ష్యం ఏదున్నదో దాన్ని భేదించే తీరుతుంది. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే అది 6 అగ్నిజ్వాలల రూపం ధరించి ఒక జ్వాల ఉత్తర వైపు పరిగెడుతుంది, ఒక 5 జ్వాలలు పాండవుల వైపు వస్తున్నాయి. ఉత్తర దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే ఉత్తర గర్భములో పాండవ వంశానికి సంబంధించిన బీజం ఉన్నది. ఇంకా వీడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు నిర్వంశం అవ్వాలని సంకల్పం చేసి ధ్యానం చేసి ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రం అంటే ఏదో చిన్న బాణం పుల్ల ఇలా కొడితే కాదు, దానికి సంకల్పం అన్ని చేయాలి. అర్థమైందా? ఈ ఫలాని వాడిని నేను టార్గెట్ చేశాను, వాడు ఇవి చేశాడని అలా బ్రహ్మాస్త్రాన్ని సంధించాలి. కాబట్టి టార్గెట్ ఏంటి? పాండవ నిర్వంశము, పాండవ వంశ నాశనం అనగానే ఉత్తర గర్భం వైపు కూడా వెళ్తుంది. ఈ పరిస్థితిని చూసి ఉత్తర బోరుమని ఏడుస్తుంది, అయ్యో ఇదెక్కడి గొడవ అని ఆవిడ అంటోంది. పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. వాసుదేవ, కృష్ణ నన్ను రక్షించు, ఎవ్వరూ నన్ను రక్షించే పరిస్థితిలో లేరు, ఈ బ్రహ్మాస్త్ర అగ్నికీలలు నా వైపే వస్తున్నాయి. అండ్ ఒకరినొకరు సంహరించుకునే మానవులు ఇంకొకరిని ఎక్కడ రక్షిస్తారు? తమ స్వార్థమును నెరవేర్చుకోవడంలో కుశలురై వారు నవ్వినా ఏడ్చినా, నవ్వించినా ఏడిపించినా కేవలం తమ స్వార్థము కొరకు చేసే మానవులను ఎవడు శరణం వేడుతాడో? నీవు అలాంటి వాడివి కాదు, జగన్నాథుడివి. కాబట్టి జగన్నాథ నన్ను రక్షించు అనగానే
ఆయన అలాగే చూద్దాం చూద్దాం అన్నాడు. ఈ పాండవులను రక్షించాలి. మొత్తానికి సుదర్శన ప్రయోగం చేశాడు. అతి పరాక్రమము నివారించడానికి వీల్లేనిది అయినా సరే బ్రహ్మాస్త్రము ఆ సుదర్శన జ్వాలకు మౌనం వహించింది. యద్యప్యస్త్రం బ్రహ్మశిరస్తు అమోఘం చా ప్రతిక్రియం వైష్ణవం తేజ ఆసాద్య సమశామ్యద్భృగుద్వహ. నాయనా శౌనక, అప్పుడప్పుడు ఇలా చెప్పాలి, లేకపోతే ఎవరెవరికి చెప్తున్నారో తెలియదు. నాయనా భృగువంశంలో శ్రేష్ఠుడవైన ఓ శౌనక మహర్షి, ఆ సమయంలో నారాయణుడు తన శక్తిని ప్రదర్శించడం చేత వాసుదేవుడైన శ్రీకృష్ణుడు ఆ తేజము శాంతించింది, బ్రహ్మ అస్త్ర తేజము శాంతించింది. అప్పుడు ఈయన ఏం చేశాడు, మరి పాండవులనైతే రక్షించాడు. ఆ రకంగా ఉత్తర పరిస్థితి ఏమిటంటే గర్భంలోనికి వెళ్ళాడు ఆయన. శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపము ధరించిన వాడై గర్భరక్షణ చేసేందుకు ఉత్తర గర్భంలోనికి ఆయన ప్రవేశించాడు. ప్రవేశించి అక్కడ బిడ్డను 10 మాసాల పాటు సంరక్షించాడు, లోపల గర్భంలో కూర్చొని. అలా శ్రీకృష్ణుడి చేత సంరక్షింపబడిన బిడ్డ పరీక్షిన్ మహారాజు. అతని పేరు విష్ణురాతుడు. విష్ణువు చేత రక్షింపబడ్డాడు అతను. లేకపోతే ఆ బ్రహ్మాస్త్రం ఎప్పుడో బూడిద చేసి ఉండేది లోపల. అలా కాకుండా సాక్షాత్ నారాయణుడి ద్వారా ప్రాణము రక్షింపబడడం చేత ఆయనకు విష్ణురాతుడు అని పేరు కలిగినది. అలా 10 నెలల లోపల గర్భంలో ఉండి తన గదాది దివ్యాయుధములన్నింటినీ ప్రయోగించి దాన్ని రక్షించాడు. అలా ఆ పిండాన్ని రక్షించాడు. వెరసి మొత్తానికి పాండవులకు తగిన శుభ పరిణామములన్నీ చేకూర్చాక, నాయన నేనేదో బంధువులు కదా, మంచిగా ఉంటుంది, సరదాగా వెకేషన్ అని వచ్చాను ఇక్కడికి. వచ్చిన రోజు నుంచి ఇవాళ దాకా నాకు సరిగ్గా నిద్ర కూడా లేదు. ఇన్ని టెన్షన్లు ఏంటయ్యా? అక్కడ ద్వారకలోనే బోర్ వచ్చింది కదా, మన బంధువులు ఉన్నారని నేను వస్తే నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇవన్నీ చేశారు. ఐఎమ్ డన్. అవి ఆమె చూడదు, నేను ఇంకా వెళ్తాను. మా ఫ్యామిలీలు కూడా ఉన్నాయి అక్కడ, అవి వాళ్ళేం తక్కువ కాదు, 16,000 ఫ్యామిలీలు అవి. కాబట్టి అవి కూడా చూసుకోవాలి కదా. వచ్చి చాలా రోజులైంది, ఇంక గొడవలన్నీ సరిపోయాయి, ధర్మము సంస్థాపింపబడింది, రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేయండి అని నేను వెళ్తాను అన్నాడు. అప్పుడు కుంతీదేవి అంజలి ఘటించి చక్కగా నిలబడి ఆ కృష్ణుణ్ణి తన కోరికలు కొన్ని చెప్పింది ఆయనకి. ఈ కోరికలు నాకు తీర్చవయ్యా. అలా 25 శ్లోకములలో అత్యద్భుతమైన ఉపదేశం చేయబడింది. దానికి కుంతీ స్తుతి అని పేరు. భాగవతంలో స్తుతులకు చాలా ప్రత్యేకత ఉంది. అలా ఒక బ్రహ్మస్తుతి మనం చెప్పుకున్నాం, కుంతీ స్తుతి. తర్వాత భీష్మస్తుతి వస్తుంది ఇక్కడే, భీష్మస్తుతి. అలాగే గర్భస్తుతి, దేవతలందరూ నారాయణుడు దేవకీ గర్భంలోకి ప్రవేశించాక స్తుతి చేశారు. ఆ తర్వాత వేదస్తుతి, వేదములన్నీ భగవంతుని స్తుతి చేశాయి. ప్రహ్లాద స్తుతి ఇంకొక స్తుతి ఉన్నది. ఆ తర్వాత బ్రహ్మస్తుతి, ఈ బ్రహ్మస్తుతి మనం చెప్పుకున్నాం. ఇలా ఈ స్తుతులు చాలా మహత్తరమైనవి. చాలా మందికి అనిపిస్తుంది, ఆహా ఈ భాగవతం మనం రోజూ పారాయణ చేస్తే ఎంత బాగుంటుంది అని. రోజు పూర్తి భాగవతాన్ని పారాయణ చేయలేం కదా. కాబట్టి ఈ స్తుతులను గనక నిరంతరం ప్రార్థనల్లో గనక మనం చేర్చుకుంటే భాగవత తత్వమునంతటినీ దర్శించిన ఫలం వస్తుంది. స్తుతికి అలాంటి ప్రత్యేకత ఉంది.